బానే ఉంది. ప్రజలు ఫ్రీగా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి బావుంది. రోడ్లు బావున్నాయి. బావుంది ఓవరాల్‌గా చెప్పాలంటే ఇప్పటికి. గతంలో చూసినట్లయితే ఒక ఐటీ గాని, విప్రో గాని, రైల్వే టెక్ గాని దీని మీద మీ స్పందన ఎట్లా ఉండబోతుంది? అంటే ఈళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఆల్రెడీ ఏది కూడా ఒక్కటి కూడా వర్కౌట్ లేదు ఒకటి. చాలా ఇండస్ట్రీస్ వాళ్ళ హయాంలో బయటికెళ్ళిపోయినాయి పరిస్థితులు తెలుసు. వీళ్ళు ప్రయత్నం చేశారు. కొన్ని ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది రిఫ్లెక్ట్ అవ్వాలి. నమ్మకం అయితే ఉందా సార్? అనుకుంటున్నానండి డెఫినెట్‌గా అవుతుంది. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక ఆ! దొరకని పరిస్థితిలో ఉండదు. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కూడా పనులకెళ్తున్నారు. అవునండి. దీని మీద మీరు ఎట్లా అది ఓవరాల్‌గా దీని గురించి అయితే పాజిటివ్‌గా ఉంది కానీ, అలాగని లేదు క్రైసిస్ ఉంది, లేపోతే దందా చేస్తున్నారనే ఫీడ్‌బ్యాక్ అయితే ఇంతవరకు రాలేదండి. ఎవరు గతంలో చెప్పకు ఎట్లా ఉంది? గతంలో అమ్మో బాబోయ్! దాని గురించి చెప్పాలంటే ఎవడన్నా గాని ఇంక బలవంతుడు, ఆ పొలిటీషియను, వాళ్ళ క్వార్టరీ వాళ్ళు చేయాల్సిందే తప్ప, సామాన్యుడు తెచ్చుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడడం అయితే విన్నాను నేను. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఎక్కడ దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదండి. ఎవరి పనులు వాళ్ళకి ఫ్రీగా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది? గతంతో శాంతి భద్రతలు కూడా బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకొంచెం చూసినట్లయితే అన్న క్యాంటీన్ పెట్టారు. రూ. 5కే భోజనం పెడతారు. ఇది ఎట్లా ఉండబోతుంది సార్? దీని గురించి నాకు పెద్దగా తెలియదండి. కాకపోతే అందరు తినాలన్న కూడా బాగానే ఉందని చెప్తున్నారు. నేనైతే రూ. అటు 5కి భోజనం పెట్టడం మంచిదని అంటారా? మంచిదే కదా సార్. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నారు. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళి రూ. 60 పెట్టి తినాల్సి వచ్చినా, రూ. 100 పెట్టి తినాల్సి వచ్చినా కూడా కష్టమే వాళ్ళకి. రూ. 5 కంటే నేను చూస్తున్నాను. అంతకుముందు వాసుపల్లి గణేష్ గారు టీడీపీలో ఉన్నప్పుడు అలా కేజీహెచ్ దగ్గర కండక్ట్ చేశారు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎవరు చేస్తున్నారని కానీ బాగుంది. ఆ ఫెసిలిటీ ఇవ్వడం అయితే మాత్రం డెఫినెట్గా మంచిది. ఇలా చూసినట్లయితే అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో మాత్రం. ఈ కూటమి పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం అన్ని డెవలప్ చేస్తారనుకుంటున్నారు. అనుకుంటున్నానండి నేనైతే. వాటికైతే నమ్మకం అయితే ఉంది కదా. నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే సింగిల్ పార్టీ కాదు కదా సార్. 3 పార్టీలు కలిసినాయి. ఎక్కడ ఏ ఒక్కళ్ళు వాళ్ళ స్వలాభం చూసుకుని కూడా పా- వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోరు. ముఖ్యంగా బీజేపీ, జనసేన యాక్సెప్ట్ చేయరు. అలాగని వాళ్ళకి పరిపాలన పవర్ లేని గత 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు, వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు హెరాస్ చేయబడ్డారు జగన్ గారి గవర్నమెంట్ తోటి. డెఫినెట్గా వీళ్ళు పాజిటివ్గానే చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే కూడా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. గురుగారు ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ప్రస్తుత పరిపాలన మీద రోడ్ల విషయానికి వస్తే గుంతలు పోడ్చడం, అదేవిధంగా ప్రజలకి మేలుకరంగా ఉంటుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది అని ఒక ఆశాభావంతో ఓట్లేయడం జరిగింది. మరి ఫ్యూచర్ మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఇలా పెట్టుకుంటారని నమ్మకం అయితే ఉంది కదా. నమ్మకం ఉంది, కోరుకుంటున్నాం కూడా. ఎందుకంటే మన యువత అనేక మంది ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఉపాధి కల్పించడంలో ముందడుగు వేస్తుందని ఒక నమ్మకం ఉంది. మరి ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం మరి ఇంకా మొన్ననే ఒక 9 నెలల క్రితమే స్టార్ట్ చేసింది కాబట్టి ఈ ఒక 1 ఇయర్ లోపల అంతా సర్దుమణిగేలాగా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. గతంలో చూసినట్లయితే పరిశ్రమలు కానీ, ఇసుక కానీ ఏవి దొరకని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. పరిశ్రమలు కూడా లోకేష్ గారు కృషి చేస్తున్నారు తేడా. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? చెయ్యాలి మరి. ఐటీ శాఖ మంత్రులు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ ఎవరు చేసినప్పుడు కూడా ప్రజల మేలు కోసమే పనిచేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రత్యేక హోదా చాలా అవసరం. మన పార్లమెంట్లో మన ఎంపీలను బట్టే కూటమి ప్రభుత్వంలో అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, ఇది బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లేకపోతే అక్కడ ప్రభుత్వం కూలిపోద్ది కాబట్టి ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టాలి. లేదంటే ప్రజలకి మనకు ప్రత్యేక రాయితీలు కల్పించి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలి ప్రజలందరినీ. అది బాధ్యతగా తీసుకుని మోడీ పరిపాలించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే చెప్పండి. గతంలో చూసినట్లయితే అన్న క్యాంటీన్ కానీ ఏవి లేదు. చాలా కూలి ప్రజలు తినలేక చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రాగానే అన్న క్యాంటీన్ పెట్టారు. దాని మీద ఉపయోగం అన్ని దానాల్లో కన్నా అన్నదానం, విద్యాదానం చాలా మంచిదండి. అన్నదానం వల్ల కొంతమంది కడుపు నిండుతుంది. గత 5.5 సంవత్సరాల్లో పెట్టారు, మళ్ళీ 5.5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి పొట్ట మీద కొట్టకూడదు. అది అయితే మంచి పని, ప్రజలందరికీ శ్రేయస్కరమైన పనే. అన్న క్యాంటీన్లో భోజనం బాగుందని విన్నాము. రూ. 5 భోజనం అనేది ఎక్కడా లేదు. కానీ రూ. 5 భోజనం పెట్టడం నిజంగా పేదవాడికి చంద్రబాబు ద్వారా పుణ్యమే అనేసి అనుకున్నాం. అయితే నమ్మకం అయితే ఉంది కదా చంద్రబాబు నాయుడు. నమ్మకం అంటే ఈ మంచి పనులనే నమ్మకం. చాలా ఎప్పుడూ జరగలేనిది, ఎప్పుడూ చూడలేనిది ఇప్పుడు జరుగుతున్నది. గతంలో మీరు చూసారు. ఆ, ఆ.
ఇలాగే అభివృద్ధి చెంది ఒక 5 సంవత్సరాల లోపునే అన్నీ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే గ్రామం పల్లి అన్నీ కూడా బాగుండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి. గతంలో అంటే మరి ఇంకా చాలా దారుణంగా ఉండేది సార్. అది అంటే వాళ్ళు కూడా చేస్తే బాగుండు. కానీ ఎవరు మంచి ఎవరు చెడ్డని కాదు. ఒకటి ఏంటంటే ఎవరైనా దేశానికి మంచిగా చేయాలని అందరూ ఆశించేది కూడా అదేనండి. ఎందుకంటే ఎవరు ప్రజలందరికీ శాంతిగా ఏది బాగుంటే అదే మంచిది కదండి. అంతాను. ఆ, ఆ. చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. బాబు గారు అయితే మరి ఇంకా మరి తిరుగులేదు. ఆయన దండం పెట్టాలి. నిజ సాక్షాత్ మన ఆంధ్రప్రదేశ్ ఒక దేవుడే అనుకోవాలి. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ బ్రదర్ కూడా చాలా, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగే ఉన్నారు మనకి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు దేవుళ్ళతో పోతారు. అంటే అంత బాగా పనిచేస్తే ఆ ప్రజలు అదే కావాలండి. పరిశ్రమలు కానీ ఉం. అన్ని అలా యూత్కి కూడా తెస్తే చాలా బాగుంటుందండి. యూత్ ఆశించేది ఏంటి, వాళ్ళకి ఏంటి చదువుకుంటున్నారు, ఎంతో పెద్ద పెద్ద అన్నీ చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఏంటంటే ఉపాధి లేకపోవడం ఎన్ని బాధలు పడుతున్నారు. అలాగే రైతన్నలు ఎంతో కష్టపడతారు. వాళ్ళకి కూడా ఎన్నో చిన్న ఒడితురుకులు వానలు కానీ ఏమైనా రావడం కానీ, నెక్స్ట్ గాలి వాన రావడం కానీ దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఆ నష్టపోయింది ఆ పరిహారాలకు కూడా కొంచెం కొంచెం చూసి అన్ని సమస్యలు తీరుతాయని కాదు. కానీ ఒకటేంటంటే దానికి వాళ్ళకి ఒక అండగా ఉంటే ఎంతో ఇదిగా ఉంటుందని మంచిగా అన్ని చాలా బాగుంది. వాళ్ళు ఎట్ ప్రజెంట్ మాత్రం చూస్తున్నప్పుడు అంత చాలా బాగుందండి. గతంలో పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? చాలా అండి చెప్పలేము. దాన్ని పెట్టలేము. ఎందుకంటే పరిపాలన కానీ బాగోలేకపోతే ఏదైనా వెనక్కి వెళ్ళిపోతుందండి. కృషి అనేది ఉండాలి మనిషికి. అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం. అది చాలా మంచి పద్ధతి అండి. అది అన్నం అన్నది చాలా మంచిది. అది ప్రతి బీదవాడు ఎవరు కూడా రూపాయి కూడా, అంటే ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాంటీన్కి వెళ్ళాలంటే మినిమం ఒక 20 రూపాయలు 25 రూపాయలు లేనిది మినిమం ఏమి టిఫిన్ రాదు. కానీ ఇది పెట్టడం వల్ల ఎంతోమంది లేబర్లు పనిచేస్తున్నారు. ఉపాధి లేకుండా ఇవి లేవు. వాళ్ళకు అన్నం పెట్టిన దాతలు అయ్యారండి. అంతాను చాలా మంచి పద్ధతి అండి ఇది. అది ఎప్పటికీ అలా ఉండాలి. అది ఒక దానమే ఒక విధంగా చెప్పాలి. అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉంది. చాలా 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 మంచి అతను అండి. చాలా అతను బాగా ఉండాలని, ఆయన ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా బాగుండాలని, అందరూ చక్కగా ఆయన దేశాన్ని సస్యశ్యామలం చూడాలని, అతనికి అందరూ బాగుండాలని, అన్ని అభివృద్ధి చెందాలని కదా చెప్తున్నారండి. ఉందండి. ఏ విధంగా? ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అంతేనండి. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు? గతంలో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవారు అండి. మా జీతాలు కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. జీతాలు కూడా ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి సార్. రోడ్లు ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. గతంలో ఎట్లా ఉండేది? బాగానే ఉండేవి కదా సార్. మొత్తం గుంతలే మొత్తం అంతా. రోడ్లు కానీ కాలువలు కానీ ఏవి బాగోలేవు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది సార్. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయింది. అవును. పరిశ్రమలు ఐటీ కంపెనీలు అన్ని లోకేష్ గారు చేస్తున్నారు. అవును. ఎట్లా ఉంది? మాకు ఆయన పరిశ్రమ కాదు సార్. నేను యాక్చువల్గా జీవీఎం ఎంప్లాయ్ అయినండి. బాగానే ఉంది సార్. బాగానే ఉంది. చంద్రబాబు మీద నమ్మకం ఉందా? ఉంది సార్. అందరూ నమ్ముకొని ఉంటారు కాబట్టి బాగానే ఉంది. అందరూ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఏంటంటే ఎవరికి అన్యాయం చేయకుండా చేస్తున్నారు సార్. న్యాయం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేదలకు ఎట్లా ఉపయోగం? అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల అంటే మరి సార్ 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఇడ్లీ వస్తుందో చెప్పండి పైన. అది పెట్టడం వల్ల అది చాలా ఇదే. 5 రూపాయలు భోజనం కూడా ఎవరు పెడతారు సార్? ఒక ఇడ్లీ రాదండి. పైకి వెళ్ళి మనం నోట్లో తింటే 5 రూపాయలు ఇడ్లీ కూడా రాదు. కానీ బాగా చేస్తారండి. అదే నమ్మకం సార్. అందరికీ నమ్మకం. గతంలో ఇసుక